ఒకటే ప్రయత్నం, బతకాలని కాదు, నిన్ను బతికించాలని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కోట మీద పెడతా 4 రోజులు బతకాలని కాదు, నిన్ను బతికించాలని. సెప్టెంబర్ నెల అంతా కూడా ఎటు పోకుండా ఎవడు పిలిచినా, మరి సెప్టెంబర్లో అంతా ఏం చేస్తావు అంటే ఏం లేదు, ఒంటి పూట ప్రార్థనలు ఉంటా, నా సంఘంతో ప్రార్థనలు గడుపుతా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎంత పెద్ద సంఘమో, ఎంత 10 మంది వచ్చినా 20 మంది వచ్చినా 2 వచ్చినా సంఘమే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఓ 10,000 మంది వస్తే సంఘం అయింది, ఓ 1,00,000 మంది వస్తే సంఘమా కాదు. 2 వచ్చినా 1 వచ్చినా, అసలు ఎవరు రాకపోయినా నేను నా ఇంటి వారు యెహోవానే, అది లెక్క. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్త, ఏ విధం వచ్చి అతన్ని దేవుని దగ్గర చేయాలని ఆశ, అంతమించేయలేదు. నా ప్రయత్నం ఇది. ఎందుకంటే నీ కోసం నేను లెక్క చెప్పాలి. నేను మరలా చెప్తున్నా, లెక్క చెప్పవలసిన వారికి నేను పని చేయాలి. నువ్వు ఎలా భక్తి చేయాలి? లెక్క చెప్పవలసిన రీతిలో భక్తి చేయాలి.